హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, కుజదోషం, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమచిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 15వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే ఇదే రోజున స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు ఒకే రోజున. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ కొత్త నామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మొదటిగా మనకి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/12/2002 అండి. నెల 2వ తారీఖు అండి, 12వ నెల డిసెంబర్ 2002. టైం కూడా చెప్పండి. టైం ఉదయం టైం 10 గంటలకు. పేరండి? తన్మయ్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. ఏం చేసి ఇంజనీరింగ్ పూర్తయిందా? ఇంజనీరింగ్ పూర్తయిందండి. ఓకే, అదే కనపడుతుంది. ఇంజనీరింగ్ చేస్తుంది. దేని గురించి? ఉద్యోగం కానీ ఉద్యోగం జాబ్స్. ఓకే, ఉద్యోగం బాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. వివాహ దోషాలు లేవు. కాకపోతే నాగదోషం ఉంది. మకర లగ్నం అయింది. ఉన్నది ఏది బయటికి చెప్పదు, లోపల లోపల దాచిపెడుతూ ఉంటుంది. అవునా? అవునండి. అవును. కాబట్టి కాస్త జాగ్రత్త చూడు. అదే సమయంలో లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 జనవరి 6 ఉదయం 6 గంటలకండి. జనవరి 6? అవునండి, ఉదయం 6 గంటలకి కదమ్మా. పేరు చెప్పండి. కావ్యనండి, పేరు కావ్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. మా పాప డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిందమ్మా, చూశాను. సమస్య ఏంటి? దేని గురించి అడుగుతున్నావు చెప్పు. టీవీ చూస్తున్నట్టున్నావుగా. వేరే పాప వివాహం గురించి అండి. నువ్వు టీవీ చూస్తే చెప్పడం కుదరదమ్మా, పక్కకు వస్తే చెప్తా. వేరే కాల్ తీసుకున్నామా? అలాగే. దయచేసి లైవ్కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీకి దూరంగా వచ్చి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే కాల్ కట్ అయ్యటం జరుగుతుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. గురుగారు కాల్ కట్ అయినట్టుందండి. హలో. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 23 మే 2006. హలో, వినిపిస్తుందండి, టైం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలు. మధ్యాహ్నం 3 గంటలు. టీవీ చూడకండి, టీవీకి దూరంగా వచ్చేసి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. టీవీ చూడకుండా మాట్లాడమని చెప్పారు కదా. హలో, టీవీ చూస్తున్నావా? నమస్కారం గురుగారు. టీవీ చూడకుండా మాట్లాడితే సమాధానం చెప్తా, లేకపోతే చెప్పను. నమస్కారం గురుగారు. చెప్పు, నీ పేరేంటి? నా పేరు అక్షయ్. ఎవరిది జాతకం? నీదేనా? నాదేనా.
పక్కకు రా, టీవీ చూడకుండా పక్కకు రా, ఫస్ట్ నువ్వు బయటికి రా. వేరే కాల్ తీసుకుందామా? అలాగే గురుగారు ఇప్పుడు జాతకం ప్రకారము ఇద్దరు కవల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం సమయం తేడాతోనే జన్మించడం జరుగుతుంది. కానీ వాళ్ళ జాతకము నక్షత్రం కూడా ఒకటే అయి ఉంటుంది, కానీ వాళ్ళ జీవితం మాత్రం డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది కదా గురుగారు. ఎందుకని ఒకే నక్షత్రంలో పుట్టి అంత తక్కువ సమయం తేడాతోనే జన్మించినప్పటికీ కూడా జీవితాలు పరిస్థితులు విభిన్నంగా ఎందుకుంటాయి? విభిన్నంగా అంటే ఎవరైతే ఫస్ట్ ఇద్దరిలో ఒకళ్ళకి మాత్రం జాతక ప్రభావం బలంగా ఉంటుంది, రెండో వాళ్ళకి కొంత తేడా ఎందుకు వస్తుంటే కర్మ ప్రభావం అనేది కొంత ఉంటుంది. పూర్వజన్మ కృతం బట్టే ఈ జన్మ ఏర్పడుతుంది, ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి మరు జన్మ ఏర్పడుతుంది. కాబట్టి ఆ పాపపుణ్యాలు తేడా ఏంటి అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదన్నా పురాకృత కర్మ అంటారు, అది మంచి కానీ చెడు కానీ, అది కొద్దిగా ప్రతి వారికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఫీచర్స్ దగ్గరగానే ఉంటాయి. కొంతమందికి మాత్రమే పూర్వజన్మలో మహాపుణ్యాత్ములు అయి ఉంటేనే మార్పులు సంభవిస్తాయి తప్ప సామాన్యంగా అయితే మారవు. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 9th, 2001. టైమా అంటే నైట్, అంటే మార్చ్ 9వ తారీఖు అనగా నైట్ 8వ తారీఖు నైట్ 1 గంటకు పుట్టానండి. మీ పేరు? కోటేశ్వరరావు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా కోటేశ్వరరావు, ఏం చేస్తున్నావు? నమస్కారం గురుగారు. నమస్తే అన్న, ఏం చేస్తున్నావు? నేను మామూలుగా వర్క్ చేస్తానండి బయట. ఓకే. ప్రైవేట్ జాబ్. ఆరోగ్యం బాగుందా? సార్ ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది గురువు గారు. చెప్పి దేని గురించి అడుగుతున్నావు? అంటే బిజినెస్ పెట్టాలనుకుంటున్నాము. ఏం బిజినెస్? హోటల్ బిజినెస్ గురువు గారు. హోటలా? అవునండి. బాగానే ఉంటుంది, చెయ్యి. బాగానే ఉంటుంది, అదే ఎప్పటి నుంచి బాగుందని కనుక్కుందాం అంట. ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి గడిచిపోయిన 3 సంవత్సరాలు బాగాలేదు. గత 3 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడి ఉంటావు, అవునా? అవును గురువు. ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి ఉంటావు. అవును. అప్పుడు ఏం చేసావు? ఉద్యోగం చేసావు, ఖాళీగా ఉన్నావు 3 ఏళ్ల నుంచి? డైరీ ఫామ్ పెట్టానండి, అది లాస్ అయిపోతుంది. డైరీ ఫామ్ ఏదైతే పెట్టావో మొత్తం టోటల్ లాస్ అయిపోయి ఉంటుంది. అవునండి. ఎంత, ఎన్ని లక్షలు పోయింది? 5 lakhs అండి. ఎప్పుడైనా వ్యాపారం చేసేటప్పుడు నాలాంటి వాడిని అడగాలి, బాగుందా లేదా, చేస్తే ఎటువంటి బిజినెస్ చేయొచ్చు, ఈ టైంలో వ్యాపారం చేయొచ్చా, దాని టైటిల్ ఏంటి, ఇవన్నీ చూసుకొని చేస్తే వ్యాపారం తిరిగి ఉండదు. అది కాకుండా ఎట్లా పడితే అట్లా చేస్తే ఇది ఇట్లాగే అవుతుంది. సరే, ఇక్కడి నుంచి బాగానే ఉంది. టైటిల్ ప్రధానం, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ వ్యాపారం చేసినా టైటిల్ని బట్టే బిజినెస్ నడుస్తుంది, ఓకేనా? నువ్వు పెట్టే ముందు నన్ను అడిగితే చెప్తా, టైటిల్ ఏం చేయాలో చెప్తా. విడిగా తీసుకోవాలి అపాయింట్మెంట్, ఇట్లా ఫోన్లో చెప్పలేము, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8th March 98. టైమ్? సాయంత్రం 5:20. మీ పేరమ్మా? శ్రీ విష్ణు శివాని. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా శివాని. నమస్తే సార్. నమస్తే, పెళ్ళైందా? మ్యారేజ్ ఇంకా అవ్వలేదు సార్, అదే చూస్తున్నారు. మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే లైఫ్ ఎలా బాగుంటుంది అని అడుగుదామని కాల్ చేశాను. ఇప్పటికి ఎన్ని సంబంధాలు చూసావు? అంటే 4-5 అలా చూసామండి, జాతకాలు అయితే కలవలేదు. ఇంతమంది ఒకసారి నన్ను అడిగావు కదా, ఎలా ఉంటుంది లైఫ్ బాగుంటుందంటే ఏం చేయాలని అడుగుదామని కాల్. ఒకసారి ఇంతమంది నన్ను అడిగావా లేదా, కరెక్ట్గా చెప్పాలి. ఏంటండి? ఇంతమంది ఒకసారి కాల్ చేసావు కదా? అడగలేదండి. అడగలేదమ్మా? లేదండి. జాతకపరంగా కుజాష్టమ దోషం, భ్రూషట్క దోషం 2 ఉన్నాయి. ఓకే సార్. కుజుడు అష్టమంలో ఉన్నా, శుక్రుడు షష్టమంలో ఉన్నా దాంపత్యం సాగదు అని శాస్త్రం చెబుతుంది. దాంతోపాటు లగ్న దోషం ఉంది, దాంతోపాటు జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. ఇవన్నీ కేవలం దాంపత్యపరమైన దోషాలే. ఇవన్నీ చేయకుండా పెళ్లి చేసుకుంటే దాంపత్యం కలిసి ఉండదు, కలిసి కాపురం చేయడం కష్టం. ఎవరైనా చెప్పారా, చెప్పలేదు ఇంతవరకు? చెప్పలేదు సార్. చూపించేవారికన్నా? చూపించాం, కానీ గ్రహశాంతులు చేయాలన్నారు, కానీ ఇవి చెప్పలేదండి అసలు. ఇవన్నీ బలమైన దోషాలు. ఇవన్నీ విశేషంగా లోపం లేకుండా, డబ్బు వెనకాడకుండా చేసుకుంటే నీకు మంచి సంబంధం వస్తుంది. వచ్చిన తర్వాత దాంపత్యం బాగుంటుంది. దీంట్లో ఎక్కడ కకృతి పడ్డా, ఎక్కడ తేడా చేసినా నువ్వే ఇబ్బంది పడతావు. రాసి పెట్టుకో, నేను చెప్పింది, ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురువు గారు. హలో నమస్తే. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి 19
8/1994 అండి. టైం కూడా చెప్పండి అమ్మా. ఈవినింగ్ 8 గంటల 15 నిమిషాలండి. శ్రవణ నక్షత్రం అండి, మకర రాశి. పేరమ్మా? లక్ష్మీ శ్రావణి అండి. మ్యారేజ్ ఎప్పుడవుతుందని నాకు గురుగారు తెలియచేస్తారు, మాట్లాడండి. చెప్పండమ్మా. అమ్మాయి జాతకరీత్యా మాంగళ్య స్థానం నీచబడింది, దాంతోపాటు బలమైన కుజదోషం ఉంది. దీనివల్ల మీరు ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా పెళ్లి అడిగేది ముందుకు పడదు. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకుని ఆగిపోయిందా లేదో చెప్పండి. అంటే మేము చూడమని చెప్తున్నామండి. నేను చూడండి, ఇప్పుడు నాకేం వద్దు వద్దు అని అంటున్నారండి అమ్మాయి అయితేను. అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అమ్మాయి బెంగళూరులో వర్క్ చేస్తుందండి. సరే, దగ్గరికి పిలిచి అడగండి. ఒక లవ్ అఫైర్ అనేది ఉంటుంది, అది చెడిపోతుంది. ఓకేనా? దాంట్లో ఏమైనా బాధపడుతున్నట్టు కనపడుతుంది ఇక్కడ జాతకంలో అయితే. కాబట్టి అవన్నీ ఫస్ట్ శుక్రుడికి చేయించండి. శుక్రుడికి కుజుడికి హోమాలతో పాటు నాగప్రతిష్ఠ చేస్తే, ఆశేష బలి పూజ చేస్తే పెళ్ళి అనేది అమ్మాయి జీవితంలో నిర్ణయం అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పెళ్లి యోగం కనపట్టలే ఇక్కడ, అందుకని చెప్తున్నా. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బావండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 6/6/1996. టైము? రాత్రి 8:30 పేరమ్మా? గణేష్ అండి, ఎన్ గణేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి గురించా? మ్యారేజ్ అండి, జాబ్ ఒకటి 2. మీ బావగారికి ప్రజెంట్ టైం బాగాలేదు, భృగుషట్క దోషం ఉంది. దానివల్ల ఇందాకే చెప్పా కదా, షష్టమ స్థానంలో వృషభ లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే పెళ్లి కావడం కష్టం. మగపిల్లవాడికి ఆ దోషం ఉండకూడదు, శుక్రదోషం అసలు ఉండకూడదు. దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి అనేది ముందు పడదు. ఏం చేస్తుంటాడు ఈయన? అదే జాబ్ మొన్ననే రిజైన్ చేసిందని, మరి జాబ్ కోసం చూసుకుంటాడు. అది చేయించండి, శుక్రుడికి చేయించండి. శుక్రుడికి చేయించాలి, కుంభ వివాహం చేయించాలి. ఈ 2 చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. March 2, 2002. టైము? నైట్ 10. పేరు? రమేశ్వరి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా రమేశ్వరి. గురుగారు, నాది రీసెంట్ గా స్టడీస్ అనేవి కంప్లీట్ అయ్యి, ఇలా జాబ్స్ కానీ ఎన్ని అప్లై చేసినా రావట్లేదు. ఏం చదువుకున్నావు? అది బీటెక్ కంప్లీట్ చేసా. ఓకే, ఏం లేదు, జాతకం బాగానే ఉంది, గట్టి ప్రయత్నం చేయి. ప్రయత్న లోపం కనపడుతుంది. దాంతోపాటు 1 year మట్టి అంతగా ఏం లేవు, అనుకూలించట్లా. ఏది చేసినా బాధలుగా ఉంది. ఎందుకో అమ్మాయి అందరూ దూరం అయిపోయి ఏదో కష్టాలుగా ఇంట్లో సమస్యగా అలా ఉన్నాయి. అంటే ఎవరు దూరం అయ్యారు? నచ్చిన వాళ్ళు దూరం అయ్యారా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా కొంచెం నా వల్ల ఇబ్బంది పడుతుందని, నేను సంపాదించడం వల్లే కొంచెం నేను సంపాదిస్తే బాగుండేదేమో అలా ఉంది. సరే, జాతకపరంగా ఎటువంటి దోషాలు లేవు. పెళ్లి విషయంలో కొన్ని రకాల నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. ఆ విషయంలో అందరు నిన్ను విభేదిస్తున్నారు, అవునా కదా? అక్కడ దెబ్బతింటుంది మరి వ్యవహారం. కనిపిస్తుంది ఇక్కడ. వృషభ లగ్నంలో శని రాహులు పడ్డారు. మీకన్నా తక్కువ జాతి వాళ్ళు నువ్వు ఇష్టపడ్డావు, అవునా? అక్కడ తేడా వచ్చింది. అది సరి చేసుకోమ్మా. దానికి ముందు అవన్నీ రెమెడీలు చేసుకుంటే ఇవన్నీ పోతాయి. గుర్తుపెట్టుకో. పెళ్ళి నువ్వు ఇష్టపడ్డావు, ఓకే. రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు దాంపత్యం కలిసి ఉండడం కష్టం. తల్లిదండ్రులు ఏం చెప్తారు? వద్దమ్మా అని చెప్తారు, అవునా? నువ్వు కాదు అన్నావు అనుకో, రిలేషన్ చెడిపోతుంది. కరెక్టేనా? ఉన్నావా లైన్లో? కాబట్టి ఎప్పుడైనా సరే ఇటువంటి నిర్ణయాలు ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుంటుందా లేదా, నేను వేసే స్టెప్ రైటా రాంగా, సరే మెమ్మానానికి వచ్చే పక్కన పెట్టేసేయి. నువ్వు వేస్తున్న స్టెప్ రైటో రాంగో నువ్వైతే ఎంచుకోవాలి కదా, అవునా? ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? జీవితకాలం కలిసి ఉండాలి, బాగుండాలనే పెళ్లి చేసుకుంటాం, అవునా?
అవును. కాబట్టి నువ్వు వేసే స్టెప్ 100% రాంగ్ స్టెప్, దాన్ని మార్చుకో. ఓకేనా? మరి ఉద్యోగం ఇక అవన్నీ విడిగా ఫోన్ చేయి. ఇప్పటికే చాలాసేపు చెప్పా. కావాలంటే కింద నెంబర్ కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకొని చెప్తా. ఓకేనా? సరే. రైట్. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మాది గృహము ఇంతవరకు కట్టుకోలేకపోతున్నాము. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మీ పేరేంటి? సార్ నా పేరు కోటేశ్వరరావు, ఉండవల్లి. వయసు ఎంత? వయసు 56 సంవత్సరాలు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 31/1/1969. 31/1/69. టైము 8 గంటల 5 నిమిషాలు సార్. కోటేశ్వరరావు పేరు. ఏం పని చేస్తుంటారు? మేము ప్రైవేట్ ఇండస్ట్రీలో చేస్తున్నాం సార్. ఇంకో 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతున్నాం. ఓకే. జాతకపరంగా బలమైన నాగదోషం ఉంది. దీనివల్ల నువ్వు డబ్బులు తీసుకొని అడ్వాన్స్ ఇవ్వడానికి వెళితే కూడా కుదరక మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటావు. జరిగిందా లేదా? 2-3 సార్లు అయినాయి. ఎల్ఐకి పెట్టాను, రాలేదు. అని నీ కళ్ళ ముందే ప్రాపర్టీ పెరిగిపోతుంది, నువ్వు మాత్రం ఇల్లు కొనలేవు. నాగదోష ప్రభావం వల్ల. రెండోది కాదు, నాగదోషాన్ని పరిహారం చేసుకుంటే సొంత ఇంటి యోగం కలుగుతుంది. ఎవరికైనా సరే నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, భూ సంబంధమైన వ్యవహారాల్లో కాలం కలిసి రాదు. నీ దగ్గర డబ్బులున్నా ఇల్లు కొనలేవు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కలగాలంటే దానికి చేసుకున్నప్పుడే మార్పులు సంభవిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో, హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 79 అక్టోబర్ 21. టైం చెప్పండి. అక్టోబర్ 21. అమ్మ, మీరు టీవీ చూస్తున్నారు. టీవీ చూడకుండా మాట్లాడితేనే గురుగారు మీతో మాట్లాడతారు, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. టైం చెప్పండి. టైం నైట్ 1 గంట. అంటే తెల్లవారితే 21 వస్తుందా, 22? ఆదివారం తెల్లవారితే 1. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురు. నమస్తే. టీవీ చూడకుండా మాట్లాడండి. సరేనండి. చెప్పు. దాంపత్యం బాగుందా మీది? బాగుంది. అన్ని బంధువులు అందరూ పగైపోరండి. మీ ఇద్దరు దంపతులు బాగున్నారా అంటున్నా? మేము బాగానే ఉన్నాము. మా పిల్లల గురించి ప్రాబ్లం ఉంది. జాతకపరంగా కుజుడు నీచపడ్డాడు. పిల్లలకి మీకు ఎప్పుడు సరిపడదు. పిల్లలతో ఎప్పుడు విభేదిస్తుంటారు. అవునా? పిల్లలు మీకు కలవట్లేదు. ఎందుకు కలవట్లేదు? ప్రాబ్లం ఏంటి? అమ్మాయి చెప్పినట్టు ఇంట్లేదు. అది మీ జాతకంలో కనపడుతుంది. పిల్లలకి మీకు సెట్ కాదు. ఎస్పెషల్ నీకు నీ బిడ్డకే సెట్ కాదు. అవునా? కాబట్టి అమ్మాయి జాతకం చూస్తే అమ్మాయి పొరపాటు ఎక్కడ చేస్తుంది, ఏం జరుగుతుందో చెప్పగలుగుతా. ఓకేనా? తర్వాత చేయండి. కింద నెంబర్ కాల్ చేయండి కావాలంటే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 99 అండి. నవంబర్ 4వ తేదీ అండి. మీరు టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తే కనుక గురుగారితో మాట్లాడండి. చెప్పండి. టైం చెప్పండి. నవంబర్ 4 అండి. నైట్ 10 నిమిషాలకండి. పేరమ్మా? పేరు శ్రీవాణి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పెళ్లి గురించా? అవును గురుగారు. పెళ్లి వివాహం గురించి గురుగారు. ఎన్ని సంబంధాలు చూసినా నీ బిడ్డకి పెళ్లి సెట్ అవ్వట్లేదు. కరెక్టేనా? అవును గురుగారు. అమ్మాయి నక్షత్రం ఏంది గురుగారు? అమ్మాయి నక్షత్రం కావాలా? ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం, కన్యారాశి. జాతకపరంగా కుజదోషం, మాంగళ్య దోషం 2 ఉన్నాయి. అమ్మాయి ఒప్పుకోవడం లేదు గురుగారు వివాహానికి. మొత్తం వినమ్మా. కుజదోషం సప్తమంలో కుజుడు పడ్డాడు. మాంగళ్య స్థానం నీచబడింది. దీనివల్ల ఈ అమ్మాయి పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్లి చేస్తే కూడా చేసుకున్నవాడికి ప్రమాదం జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది, మాంగళ్య దోషం కనపడుతుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎవరికైనా చూపించావా లేదా? వినిపించింది గురుగారు. ఏం చెప్పారు వాళ్ళు?
వాళ్ళు ఏం చెప్పలేదు గురుగారు, గురూజీలు బాగుంది అని చెప్పినారు గురుగారు. బాగుందా? చేసుకున్నాడు ఎగిరిపోతాడు, బాగుంటాం కాదు. సరే, ఇవన్నీ బలమైన దోషాలు, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్త చేయిస్తే నీ బిడ్డకి పెళ్లి చేయగలుగుతావు. పెళ్లి చేయటమే కాదు, పెళ్లి తర్వాత బాగుండాలంటే ఇవన్నీ కరెక్ట్గా చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకో. తర్వాత సంతానపరమైన దోషం కూడా కనపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. చెప్పండి. సౌండ్ పెట్టండి. హలో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 2005, 11 months, డేట్ 9. టైం అండి? టైము, పుట్టిన సమయం. పుట్టిన టైము ఈవినింగ్ 6:18, 6:18. పేరు? పేరు గౌతమి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడు. పక్కకు రా ఫస్ట్. ఇన్నిసార్లు చెప్పినా టీవీ చూస్తే ఎట్లా చెప్పు? టీవీ చూడకుండా పక్కకు రమ్మని చెప్పాం కదా. టీవీ చూస్తున్నావా? టీవీ ఏం చూస్తున్నాను సార్. చెప్పు, దేని గురించి, ఏం కావాలి? పాప భవిష్యత్తు అది నీట్ కోచింగ్ 3 years అవుతుంది. కోచింగ్ అది సీట్ వస్తలేదు. అమ్మ లైఫ్ ఏం సెటిల్ అవుతుంది సార్, ఏం సెటిల్ అవుతుందో. నువ్వు చెప్పేది ఏం కోచింగ్ అది? అంత స్పీడా? నీట్ ప్రిపేర్ అయింది, సీట్ రాలేదు, 2 సార్లు రాలేదు. ర్యాంక్ అంతే ఉన్నది, వచ్చేటట్లేదు. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు గౌతమి సార్. గౌతమి. గౌతమి. జాతకపరంగా ప్రజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని సమయం వల్ల గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి అన్ని ఫెయిల్యూర్స్ వచ్చి ఉంటాయి. అవునా? వచ్చినాయా? 3 ఏళ్ళలో ఫెయిల్యూర్స్ వచ్చినాయా సార్? గత 3 సంవత్సరాల్లో చేసింది మొత్తం ఫెయిల్యూర్స్ ఫెయిల్ అయ్యి ఉంటుంది అంటున్నా. అవునా కాదా? శనికి చేసుకుంటే సక్సెస్ వస్తుంది. దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. ఈ 2 ఉంటే నువ్వు వినండి, మొత్తం మధ్యలో రాబాకు. ఈ 2 దోషాలుంటే తల్ల కిందలో తపస్సు చేస్తే కూడా గోల్ రీచ్ కాలేదు. గుర్తుపెట్టుకో, ఈ 2 చేసినప్పుడే ఆ అమ్మాయి గోల్ రీచ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు భాగ్యశ్రీ. డేట్ ఆఫ్ బర్త్ 2002 జనవరి 13. టైము? టైము 9. ఉదయమా రాత్రా? ఉదయం. పేరు? టైం ఎంతమ్మా? భాగ్యశ్రీ. ఉదయం 9 గంటలకి. గురుగారు, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. ఇది మీ ఎక్కదా? గుంటూరు అండి. ఈ జాతకం ఎవరిది అంటున్నా? మా అక్కదండి. ఓకే, నీ వయసు ఎంత? నాకు 20. ఓకే, కాలసర్ప దోషం కనపడుతుంది. చదువు అయిపోయిందా మధ్యలో? చదువు కంప్లీట్ అవ్వగానే ఇంకా పెళ్లి చేశారా? మంచిగా ఉన్నారా మరి? మంచిగా ఉన్నారా? సంతానం కలిగిందా? ఏంటి సమస్య ఏంటి మరి? ఫ్యామిలీకి దూరం అయిపోయింది. ఇష్టం, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు చేసుకొని. ఇప్పుడు మంచిగా ఉన్నారంటే, ఇప్పుడు బాగున్నారంటేవి, పిల్లలు పుట్టారంటేవి, మళ్ళీ అంటేవి అంటే ఇంట్లో ఇష్టపడి చేసుకోలేదు. నేనేమడిగా మంచిగా ఉన్నారా అంటే బాగున్నారంటేవి. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, నాగదోషం ఉంది. దీనివల్ల జీవితంలో ప్రతిదీ కూడా కాలం రివర్స్ ఉంటుంది. మనం ఏదైతే స్టెప్ వేస్తామో ప్రతిదీ రివర్స్ ఉంటుంది. పెళ్లి కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైతే అనుకుంటావో అది జరగదు. గుర్తుపెట్టుకో, కాలసర్ప దోషం ఉంది. దాని నాగప్రతిష్ఠ ఆశేష పరిపూజ చేస్తే రాబోయే కాలం బాగుంటుంది. ఓకేనా? ఉన్నావా లైన్లో? మరి సమాధానం చెప్పే. ఉన్నావా? ఓకేనా అంటే మాట్లాడవే. గురువుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతంలో ఉంటాం, గురువుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురువుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. గురువుగారి ఆఫీస్ వచ్చేసి సోమచ్గూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 15వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో
శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమము, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీశాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు ఒకే రోజునే జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మనకి కాలర్స్కి చాలా మందికి చాలా దోషాలకి నాగశిల ప్రతిష్ఠ పరిహారంగా చెప్తూ ఉంటారు కదా గురుగారు మీరు. అసలు దానికి గల కారణం ఏంటి? అంటే ఆ చాలా దోషాలకు నాగశిల ప్రతిష్ఠే పరిహారం అని ఎందుకు చెప్తూ ఉంటారు? అంటే ఏవైతే మన కాలర్స్ మాట్లాడుతున్నామో అవన్నీ కూడా నాగదోషాలు, మరి మాంగళ్య దోషాలు ఇటువంటివి. అవన్నీ ఏ విధంగా సంభవిస్తాయంటే రాహుకేతువుల ప్రభావం వల్ల, మరి కొన్ని గ్రహాల కలయిక వల్ల, శనితో రాహువు కలవడం, కుజుడితో కేతువు కలవడం, ఇట్లా ఆ మాంగళ్య స్థానంలో ఉండడం వల్ల మరి ఆ మాంగళ్య స్థానం దెబ్బతింటమో, లేకపోతే పెళ్లి కాకపోవడమో, లేకపోతే సంతానం లేకపోవడమో, ఇట్లా కేవలం రాహుకేతువుల ప్రభావం, కుజుడు, గురువు ఈ 4 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ మహాదోషాలు అంటూ ఉంటారు. ఇప్పుడు స్వల్పదోషం అనుకోండి, ప్రాబ్లం రాదుగా. ఏ సమయానికి ఏది జరగాలో జరిగిపోవాలి. పెళ్లి వయసు వస్తే పెళ్లి జరగాలి. మరి పెళ్ళైన సమస్యలు వచ్చినాయంటే కారణం ఏంది? దోషం ఉండబట్టే సమస్యలు వస్తాయి, లేకపోతే రావు. మరి వాటికి మహాదోషాలు ఏదో చిన్న చిన్న క్రతువులతోనో, లేకపోతే అభిషేకాలు చేస్తేనో, లేకపోతే జపాలు చేస్తేనో ఫలితాలు రావట్లేదు. ఈ కలియుగంలో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఎప్పుడైతే కలిపి చేస్తామో ఖచ్చితంగా 100% ఫలితాలు కనపడుతున్నాయి. మరి ఇప్పటికి నేను కొన్ని వేల మంది చేయించాను కాబట్టి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. చెప్పడమే కాదు, చేసుకున్న వాళ్ళందరూ కూడా దానివల్ల సత్ఫలితాలు పొందుతున్నారు కాబట్టి చెప్తున్నాం అమ్మ. అందులో అనుమానం లేదు. ఇవాళ కాదు, 2 ఏళ్ళకైనా 3 ఏళ్ళకైనా 5 ఏళ్ళకైనా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో బయటపడాలంటే ఇది చేసినప్పుడే మార్పులు సంభవిస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. గురుగారు, మీరు జ్యోతిష్యంతో పాటు వాస్తు కూడా చూస్తారా గురుగారు? వాస్తు కూడా చెప్తుంటానమ్మా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/11/1990. టైం అమ్మా, టైం చెప్పండి, పుట్టిన టైం. 10:20 AM. పేరు? సూర్యతేజ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, జాబ్ చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? జాబ్ చేస్తున్నాడండి ప్రస్తుతం అక్కడ ఆస్ట్రేలియాలో, సొంత బిజినెస్. ఓకే, మరి ఇంకేం బ్రహ్మాండంగా ఉంది, అక్కడ బాగానే ఉంది. అంటే ఏమన్నా దోషం ఉందా? మరి మ్యారేజ్ సెటిల్ కావట్లేదు. మొదట్లోనేమో ఇంకా టైం ఉంది అన్నాడు. తర్వాత కరోనా వచ్చి కొంచెం లేటు, ఇవన్నీ లేట్ అయిపోయింది. దోషాలు అయితే ఉన్నాయి. నాగదోషం ఉంది, సప్తమంలో కేతువు పడ్డాడు, జన్మలగ్నంలో రాహు పడ్డాడు. మీ వాడేది బయటికి చెప్పడు, నీకు చెప్పేది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. అవైతే కనపడుతున్నాయి. మరి దోషం లేదని చెప్తున్నారు, నాగదోషం. ఇంత లేకపోతే పెళ్ళి ఎందుకు కాలేదు? సరే లేదు అనుకుందాం, కొద్దిసేపు వినండి. మీరు చెప్పే ప్రకారం లేదు అనుకుందాం. పెళ్ళి ఎందుకు కాలేదు చెప్పండి. పెళ్ళి ఎందుకు కాలేదు? అదే అందుకే చేశాను. వయసు మీ వాడికి 35 ఏళ్ళు వచ్చినాయి, అవునా? 35 వచ్చినాయి ఆల్మోస్ట్. పెళ్లి వయసు ఎంత చెప్పండి? కనీసం 30 లోపు. ఈ రోజులు లేకపోతే 29, 30 కావాలి. మరి లేట్ అయితే ఉన్నట్టా లేనట్టా మీరు చెప్పండి, ప్రాక్టికల్గా చెప్పండి. అదే ఆ డౌట్తోనే చేశాను మీకు. డౌట్ కాదు, అది ఉన్నది సత్యం. అది జాతకపరంగా దోషం ఉంది, బలమైన నాగదోషం ఉంది, సప్తమంలో కేతువు పడ్డాడు. దానివల్లే మీ వాడికి పెళ్లి కావట్లేదు. అది చేస్తే అవుతుంది, లేకపోతే కాస్ట్ లేట్ అయిపోతుంది. 39 వరకు లేట్ అయిపోతుంది అట్లా. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవీన్, నా కొడుకు గురించి. డేట్ ఆఫ్ బర్త్ 1988 సంవత్సరము 11వ నెల సోమవారము, తేదీ తెల్లవారుజామున 5 గంటలకు, 21వ తారీఖు సోమవారం 11వ నెల. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? హలో గురువు గారు. పేరేంటి? టీవీ చూడకుండా మాట్లాడమ్మా. పేరేంటి? ఇట్లా బాగా కష్టాలు బాధలు ఉన్నాయి. మందికి మస్తు డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు వస్తలేవు. మన దండ చేతిలో నిలబడతలేదు. ఏ పని చేసినా మంచిగా లేదు. మళ్ళీ ఇద్దరు భార్య భర్తల మధ్యలో కూడా లొల్లులు కుట్లాటలు అవుతున్నాయి. ఏ పని చేసినా
మంటే లేదు నన్ను చూపించిన 2-3 శని ఏళ్ళనాడు శని ఉన్నదని చెప్పిండ్రు. అది ఇక బాగా ఇబ్బంది కష్టం అవుతుంది సారు. గత 10 సంవత్సరాల నుంచి నీ కొడుకు స్టెబిలిటీ ఉండదు ఒకటి ఏమన్నా ఏళ్ళనాడు ఉందని చెప్పిండు స్వామి. 7-8 ఏళ్ళ కిందనే అడిగిన. నేనే చెప్తున్నా 10 ఏళ్ళ నుంచి బాగలేదు. గాలి జర తోపతులు ఇది అదే నువ్వు ఆపితే నేను చెప్తా. చెప్పాలనా వద్దా? ఏం చెప్పు స్వామి. మీ కోడల పేరేంటి? కోడల పేరు అనురాధ. సరే, ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా బాగుంది. గత 10 సంవత్సరాల నుంచి బాగలేదు. దాంతోపాటు జన్మలగ్నంలో నాగదోషం బలంగా ఉంది. నాగదోషం కనుక ఉన్నట్లయితే ఎవడైనా సరే ఎన్ని లక్షలు సంపాదించినా రూపాయి నిలబడదు, గుర్తుపెట్టుకో. మీ వాడికి 10 కోట్ల రూపాయలు తీసుకుని వ్యాపారం చేయమని ఇస్తే కూడా 10 పైసలు ఉండదు. అదే కాకుండా ఉన్న ఆస్తులు కూడా అమ్మే అవకాశాలు వస్తాయి, జరుగుతుంటాయి. అమ్మాడు ఆస్తులు ఏమన్నా అమ్మిండా లేదా? ఆస్తులు ఏంటి అమ్మాడా లేదా చెప్పు. కాబట్టి చేయించమ్మా, నాగదోషానికి చేయించు, చేస్తే సెటిల్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా ఇస్తే ఎట్లా తామే అట్నే మంది మీద నచ్చులు లేదు. ఒక్కొక్కళ్ళ దగ్గర మస్తు 60-70 లక్షల పైసలు చెప్పింది చేయండి. నేను చెప్పింది చేస్తే మార్పు వస్తుంది. రేపు 15వ తారీఖు చేస్తున్నాం హైదరాబాద్లో. నీ కొడుకు పేరుతో చేయించు, సెట్ అవుతాడు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే. గౌతమ్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9 month 11 2005. ఇంతకు ముందు చేశారు కదండి కాల్? మాట్లాడలేదు, ఏం చెప్పలేదు కదా మేడం. 6:18 సాయంత్రం. 6:18 సాయంత్రం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. ఇందాక మాట్లాడలే, ఇందాక మాట్లాడావుగా. అదే సార్, ఏం చెప్పలేదు కదా, అందుకోసం అని. ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎట్లా ఉండబోతుంది అది అవన్నీ తర్వాత చేయాలి. మొత్తం జాతకం మొత్తం చెప్పరు, జీవితం అవుట్లైన్స్ మాత్రమే చెప్తా, గుర్తుపెట్టుకో. పూర్తి జాతకం కావాలంటే ఆఫీస్ దగ్గర రావాలి, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అర్థమైందా? అవుట్లైన్స్ మాత్రమే. నువ్వు పడుతున్న ప్రాబ్లం ఏంటి, ఏం చేస్తే అవుతున్నారు చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 13. టీవీ చూడకుండా చెప్పండి సంవత్సరం. ఆగస్టు 13, 2008 సాయంత్రం 6:24 పుట్టింది మేడం. పేరు అక్షిత అని పెట్టింది. టీవీ చూడకుండా గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే. ఆరోగ్యం బాగుందా నీ బిడ్డకి? పర్వాలేదు గురుజీ, ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది. ఇంతకుముందు కడుపు నొప్పి వస్తుంది. చిన్నతనంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. సరే, అమ్మాయి చాలా తెలివిగలది, గజకేసర యోగం ఉంది, చాలా తెలివిగలది. కాకపోతే కాలసర్పదోషం కనపడుతుంది. ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ గురుజీ. నేను చెప్పింది చెయ్యి. కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజ చేస్తే నీ బిడ్డ విదేశాల్లో టాప్ లెవెల్కి వెళ్తుంది. ఆ వెళ్ళటమే కాదు, ఆమెతో పాటు పుట్టిన సోదరుడు. ఇంకే ఎంతమంది సంతానం నీకు? ఒక బాబు ఉంది, పెద్దోడు. వాడిని కూడా పైకి లాగాల కెపాసిటీ ఉంది అమ్మాయికి. అంతటి మహర్జాతకురాలు, చాలా ధైర్యం, చాలా గట్టిగా ఉంటుంది. అది చేయకపోతే యోగాలన్నీ ఖరాబ్ అవుతాయి, గుర్తుపెట్టుకో జీవితంలో. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు నానాజీ అండి, తిరుపతి నానాజీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 అండి. 1987 అండి. చెప్పండి. జనవరి 1, 22వ తారీఖు అండి పుట్టిన తేదీ. వృశ్చిక రాశి అండి. 22వ తారీఖా? అవునండి. టైం చెప్పండి. టైం తెల్లవారుజాము 3:30. మీ పేరు? 3:30 అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. టీవీ చూస్తే నేను చెప్పాలి, టీవీ చూడొద్దని చెప్తున్నారు కదా, వేరే కాల్ తీసుకోండి. తెల్లవారుజామునండి. నువ్వు కరెక్ట్ చెప్పట్లా. వృశ్చిక రాశి ఇక్కడ ధనుసు రాశి, కన్యా రాశి కనపడుతుంది. నువ్వు గంటకో మాట చెప్తున్నావు, అటు చూసి ఇటు చూసావునా? తర్వాత చెయ్యి, వేరే కాల్ రేపు ఇంకోసారి చెయ్యి.
నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అండి. కాల్ కలిసింది, మాట్లాడండి. ఎవరి గురించి? హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4/2004. టైము 4/4/2004. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోయినా, టీవీ నుంచి దూరంగా రాకపోయినా కాల్ కట్ అయిపోతుంది. పరిహారాన్ని గురుగారు తెలియచేయరు. తగ్గించినా మేడం. టైం చెప్పండి. మీరు ఇంకా తగ్గించలేదమ్మా. 3:35 మేడం మధ్యాహ్నం. మీ పేరు? టీ భూమిక. టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే గురుగారు తెలియచేయరు పరిహారాన్ని. మాట్లాడండి గురుగారితో. టీవీ వాల్యూమ్ తగ్గించండి మేడం. చెప్పమ్మా, ఎవరిది జాతకం? టీవీ అమ్మాయి, నువ్వు అబద్ధం చెప్తున్నావు. టీవీ చూస్తే గ్యాప్ వస్తుంది, మాకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పబాకు. చెప్పాలంటే బయటికి రా, లేకపోతే కాల్ కట్ చేయమని చెప్తా వెంటనే. ఇంకా వేరే కాల్ తీసుకున్నామా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాము. అలాగే లైవ్కి కాల్ చేసే ప్రతి ఒక్కరూ టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీకి దూరంగా వచ్చి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే కాల్ కట్ అయిపోతుంది. అలాగే గురువుగారు, మరి జూన్ 15వ తేదీన, అంటే మనం నిన్నటి వరకు జూన్ 7వ తేదీ వరకు అని చెప్పాము. అలాగే పోస్ట్ పోన్ అయింది కదండి 15వ తారీఖుకి. ఆ రోజు జరిగే కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు అందిస్తారా? అంటే హోమ కార్యక్రమాలు కావచ్చు, నాగ ప్రతిష్ఠ కావచ్చు, మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమం. ఈ నెల 15వ తారీఖు ఆదివారం శ్రవణ నక్షత్రం అయింది. మరి దాంతోపాటుగా ఐంద్రయోగం. ఐంద్రయోగం అంటే ఇంద్ర సమానమైనటువంటి పదవి లభిస్తుంది. ఎవరికైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నారో, మరి ఆస్తుల పరంగా ఎవరికైతే ఇబ్బందులు, మరి ఆస్తులు డిస్ప్యూట్లో ఉండడమో, అతను సొంత ఇల్లు కొనుక్కోలేని బాధపడటమో, ఇటువంటి వాళ్ళకి ఆ యోగం, ముహూర్తగా సంబంధించిన యోగం ఏదైతే ఐంద్రయోగం ఉందో, ఐంద్రయోగం చాలా అద్భుతంగా పనిచేయబోతుంది. చాలా మంచి ముహూర్తం. మరి నిన్న 7వ తారీఖు చేయాలి, కానీ చాలామంది కుదరట్లేదని చెప్పారు. గురువుగారు మాకు ఏవో పెళ్ళిళ్ళు ఉన్నాయండి, రాలేకపోతున్నాం అనడం వల్ల దీన్ని మార్చడం జరిగింది. 15వ తారీఖు చాలా అద్భుతమైన దివ్యమైన ముహూర్తం. ఆ రోజు చవితి తిథి అయింది. నాగేంద్రుడికి చవితి తిథి చాలా విశేషం కాబట్టి ఆ 15వ తారీఖున ఈ యొక్క ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ రోజున యథావిధిగా హైదరాబాద్ కూకట్పల్లి గణేష్ టెంపుల్లో మరి యథావిధిగా ఆశేషాబలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ హోమాలన్నీ కూడా చేయబోతూ ఉన్నాం. అంటే గురుగారు, విడిగా శనిదోష నివారణకి హోమ కార్యక్రమాలు జరిపించుకునే వాళ్ళు ఆయా టైంలలో వాళ్ళు అటెండ్ అయితే సరిపోతుందా? తప్పనిసరిగా వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. మన పీఠంలో ఏదైనా ప్రత్యక్షంగానే చేయిస్తాం. ఏదో నువ్వు డబ్బులు కట్టేసి మేము చేసేస్తాం అనేది ఎప్పుడు చెప్పం. వాళ్ళు వచ్చినా రాకపోయినా చేసే విధానంలో లోపం ఉండదు. ఎందుకంటే చాలామంది వస్తారు, దాదాపుగా 90% మంది వస్తారు. 10 మంది మాత్రం ఎక్కడో వేరే విదేశాల్లో ఉన్నవాళ్ళు రాలేకపోవడమో, కుదరకనో, రాలేని వాళ్ళకి బ్రాహ్మణే కూర్చొని స్వయంగా చేయడం జరుగుతుందమ్మా. అంటే చాలామంది కూడా ఒక సందేహం ఉంటుంది గురుగారు, మా చేతుల మీదగానే చేస్తేనే దాని ఫలితం పూర్తిగా అందుకోగలుగుతాము అని చెప్పేసి, దీని గురించి మీరేమంటారు గురుగారు? ఎప్పుడైనా హోమ ప్రకరణం అనేది బ్రాహ్మడే చేస్తాడు. బ్రాహ్మడే ఎందుకు చేయాలి అంటే అవన్నీ కూడా వేద మంత్రాలు, వేద విదితమైనటువంటి మంత్రాలు. వేద మంత్రాలు అనేది ఒక బ్రాహ్మడికే అర్హత ఉంది. బ్రాహ్మడికి అర్హత ఎందుకు ఉందా అంటే బ్రాహ్మడైనవాడు త్రికాల సంధ్యావందనం చేయాలి. మరి దాంతోపాటు గురుముఖంగా ఈ మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవాలి. అటువంటి వాడే హోమం చేయాలి. యజమాని ప్రక్కన కూర్చొని ద్రవ్యం వేస్తారు. ఏదైతే దాని హోమానికి సంబంధించిన ద్రవ్యం ఉందో ద్రవ్యం మాత్రం యజమాని చేత వేయించడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ మంత్రానికి అనుదాత్త ఉదాత్తారాలు స్వాహాకారాలు ఉంటూ ఉంటాయి. స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేయాలి. నెయ్యి అనేది అగ్నిహోత్రుడి భార్య పేరు స్వాహాదేవి. ఒక పిల్లవాడికి మనం అన్నం పెడుతుంటే నోట్లో ముద్ద పెడితే నోరెట్టా తెరుస్తాడో, అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి మనం స్వాహ నెయ్యి వేసినప్పుడు కరెక్ట్గా నోరు తెరుస్తుంది. మన మంత్రం చెప్పినప్పుడు నోరు తెరుస్తుంది. కరెక్ట్గా ఇన్ టైంలో పడ్డది అనుకోండి, ఆ మంత్రం ఫలిస్తుంది. మరి మంత్రం చెప్పేది ఒకసారి వెనక ముందు వేశారనుకోండి, మరి స్వాహాదేవి స్వీకరించదు. స్వీకరించినప్పుడు ఫలితం రాదు. ఇవన్నీ ఆలోచించి పెద్దలు పెట్టినటువంటి ఇది పద్ధతి. కాబట్టి ఎంత పెద్ద యాగం చేసినా ప్రధానంగా ఆజ్యాహుతులు అంటే ఆజ్యం వేసేది మాత్రం బ్రాహ్మడే వేయాలి. ప్రధానం దేవానామాద్యమాహార అని శాస్త్రం చెబుతుంది. దేవతలకి ఆహారం ఏంటంటే అంటే ఆజ్యం. ఆవు నెయ్యే దేవతలకు ఆహారం. నువ్వు పంచభక్ష ప్రమాణాలు పెట్టినా నెయ్యి లేకపోతే చేసిన హోమం వృధా. కాబట్టి బ్రాహ్మడే చేయాలి. కాబట్టి బ్రాహ్మడు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇప్పుడు దేవాలయం ఉంది, దేవాలయంలో అర్చన ఎవరు చేస్తారు? లోపల బ్రాహ్మడు చేస్తాడు, మనం బయట నుంచి చేయించుకుంటూ ఉంటాం. ఇది కూడా అంతే, ప్రధానంగా బ్రాహ్మడే చేస్తాడు. అట్లా. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడతామండి. హలో
హలో. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారిని మేము నేరుగా కలవలేము, దూర ప్రాంతాల్లో ఉంటాము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని అందిస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మ్యామ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా 19/9/1996. టైం అండి? మ్యామ్ ఆఫ్టర్నూన్ 2:50. పేరు? వెంకటేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా వెంకటేష్, పెళ్ళైందా? లేదు స్వామి. ఏం పని చేస్తుంటావు? ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. కొంచెం చాలా స్ట్రగుల్స్గా ఉన్నాయి. అంటే ఇంట్లో వాళ్ళకి ఏమీ చెప్పలేదు. అన్నీ కొంచెం ఇబ్బందులుగానే ఉన్నాయి. ఏది సెట్ అయినా కూడా మళ్ళీ అది రివర్స్ అయిపోతుంది. ఏం చదువు? 4 రోజులు బాగుంది, మళ్ళీ తర్వాత కొంచెం వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ బీటెక్. సరే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కుటుంబ స్థానం నీచబడింది. కుజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంతోపాటు కుటుంబంలో కూడా చాలా చికాకులు వస్తూ ఉంటాయి. అవునా? ఉన్నావా లైన్లో? సమాధానం చెప్పే, మరి వెంటనే చెప్పాలి. కుజుడికి చేస్తే నీ బాధలు మొత్తం పోతాయి, గుర్తుపెట్టుకో. కుజుడికి హోమాలు అవి చేస్తే మార్పు వస్తుంది. దాంతోపాటు ఉన్నది ఏది బయటికి చెప్పు, లోపల దాచిపెడుతూ ఉంటావు. అవునా? అక్కడే పెద్ద దెబ్బ కొడుతుంది. ఎప్పుడైనా ఓపెన్గా మాట్లాడితే గుర్తుపెట్టుకో. ఇంటర్వ్యూకి చెప్పింది నువ్వు ఓపెన్గా మాట్లాడితే ఏదన్నా ఎవడన్నా ఎదుటి రిసీవ్ చేసుకుంటాడు. నువ్వు లోపల పెట్టుకుని బయటికి మాట్లాడావు అనుకో, సెట్ అవుతుందా? కమ్యూనికేషన్ సెట్ అవుతుందా? అదే ప్రాబ్లం. అది మార్చుకుంటే బాగుంటుంది, గుర్తుపెట్టుకో. జ్యోతిష్యం అనేది మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో చెప్పే జ్యోతిష్యం. ఇప్పుడు నీ గురించి చెప్పా నేను. నువ్వేం చేయాలి ఇప్పుడు? మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకుంటే కెరీర్ బాగుంటుంది, లేకపోతే కష్టం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడతాం గురువుగారు. హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/1981. టైము 81 గురువుగారు. మళ్ళీ చెప్పండి అమ్మా టైము. నైట్ 12:15 AM అండి. తెల్లవారితే 9వ తారీఖు వస్తుందా? పేరు? పేరు సీతారాం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, గట్టిగా మాట్లాడు కాస్త. అదేనండి, హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాం. ఇల్లు ఏం పాత అయిపోయింది, కొత్త హౌస్ ఇప్పుడు కడతాం ఏంటి? గట్టిగా మాట్లాడితే చెప్తాను. గట్టిగా మాట్లాడలేవా? హలో, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామనండి? ఇల్లు అంటే ప్రజెంట్ శని బాగలేడు, ఈ టైంలో ఇల్లు కట్టడం మంచిదే. ఓకేనా? ఈ జాతకం ఎవరిది? మా హస్బెండ్ అండి. బాగానే ఉంది, ఖచ్చితంగా కడతారు. గట్టి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇంటి యోగం కనపడుతుంది, గట్టి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇంకా ఇబ్బందులు ఎదురైతే కందులు దానం చేయండి. ఒక 7 మంగళవారాలు బ్రాహ్మడికి కందులు దానం చేస్తే అడ్డంకులు ఉంటే వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఇంటి యోగం ఉంది, ఇల్లు కడతారు. ఓకేనా? ఓకే. అదే పిల్లల గురించి కూడా ఒకటే, అన్ని జాతకాలు ఒకసారి చెప్పడం కుదరదు, ఇంకోసారి చెయ్యి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు సాయిరాం గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/1998 మేడం. టైము మార్నింగ్ 12:25 మేడం. ఎర్లీ మార్నింగ్, గురువారం మేడం. పేరండి? గురువారం. సాయిరాం మేడం, తొందరమైన సాయిరాం. 21 May 98. 98 అంటే తెల్లవారితే 21 వస్తుందా అండి? 22? 20 అదే 21 మేడం. గురుగారితో మాట్లాడండి మేడం. చెప్పండి. మా బాబు ఎంఎస్ అయిపోయింది సార్. మాస్టర్ లండన్ లో అయిపోయింది. అది జాబ్ కోసం ఎప్పుడో తెచ్చుకోవడం కోసం చెప్పాను గురుగారు. బాబు పేరేంటి? సాయిరాం. కిరణ్. సాయిరాం. సరే, జాతకపరంగా మీ వాడి జాతకం నెంబర్ 1 ఉంది. ఎందుకు ఉంది అంటే వినండి,
శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కానీ జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషం లేకపోతే నీ కొడుకు ఈ పాటికి ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ డిలే అయిపోతూ వస్తుంటుంది. చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలైంది? ఉన్నారా లైన్లో? సమాధానం చెప్పండి. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది? మచ్చర్ అయితే కరెక్ట్ 5 months అయిపోతుంది మేడం గురుగారు. మచ్చర్ అయిపోయి లండన్లో. కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే కెరీర్ బాగుంటుంది, లేకపోతే కెరీర్ ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే గురుగారు. అది కాబట్టి ఫస్ట్ అది చేస్తే నెంబర్ 1 ఉంటుంది. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే. ఈ నాగశిల ప్రతిష్టలో ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు పాల్గొనాలి, ఇలా పాల్గొనడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలను అందుకోవచ్చు అనే మాటలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాడు ఈ నెల 15వ తేదీన ఆదివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా. పాల్గొనాలి, మీ గోతనమాల నమోదు చేసుకోవాలి అని అనుకునేవాడు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్ అయితే ఉన్నారండి, మాట్లాడతా. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ నెల 10వ తారీఖు 1976. సమయం తెలియదు మేడం. పేరమ్మా? పేరు రమేష్. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, సాయంత్రం కానీ, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల లోపు ఏమన్నా తెలుసా? సమయం తెలియదు మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏం పని చేస్తుంటాడు మీ ఆయన? నమస్తే గురుగారు. నమస్తే, ఏం పని చేస్తుంటాడు? మా ఆయన ఇట్లా పని కొంచెం కోపం ఎక్కువ, పని ఏది కాదు, చేయడం సరిగా చెప్తే వినదు. వినండి, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. దీనివల్ల కాలం ఏది కలిసి రాదు. జీవితంలో ఏం చేసినా రూపాయి సంపాదన ఉండదు, ఉన్నా కూడా ఖర్చు అయిపోతుంది. ఉన్న ఆస్తులు కూడా ఏమైనా కరగబెట్టాడా? ఇక ఆస్తులు లేదు కానీ ఉన్నది ఇక చేస్తున్నా కొద్ది ఇదవుతుంది, ఖర్చు పెడతా ఉంటాడు ఎక్కువ. అదే అమ్మా చెప్తున్నా, కాలసర్పదోషం ఉంటే కాలం కలిసి రాదు. ఎవరికైనా, నీకైనా నాకైనా ఎవరికైనా కాలం కలిసి రాదు. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే జీవితంలో స్థిరత్వం వస్తుంది, రూపాయి దాచగలుగుతాడు, మీ అందరికీ న్యాయం చేయగలుగుతాడు. అవి చేయకపోతే మాత్రం అంతే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇన్నాళ్ళు 50 సంవత్సరాలు ఎట్లా గడిచిందో రాబోయే కాలం కూడా అంతే గడుస్తుంది అట్లా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడతాం గురువు గారు. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/12/1999. టైము? టైము 11:55 చెప్పారండి నైట్. మీ పేరు? లోకేష్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా లోకేష్. నమస్కారం సార్. నమస్తే, ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నాను సార్, ఖాళీగా ఉన్నాను. మ్యారేజ్ అయింది, నాకు కూతురు పుట్టింది స్వామి. కొంచెం ఒడిదుడుకులుగా ఆర్థిక ఇబ్బందిగా ఉంది, అందుకు కాల్ చేసి అడుగుతామని చేశాను సార్. జాతకం బాగానే ఉంది, కాకపోతే సర్పశాప యోగం కనపడుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. భార్య వచ్చినాక కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి జాతకంలో. సప్తమాధిపతి నీచబడ్డాడు అంటే భార్య వచ్చినప్పటి నుంచి నీకు డౌన్ ఫాల్స్ స్టార్ట్ అయింది, అవునా కాదా? కాబట్టి అమ్మాయి దాంట్లో దోషం కనపడుతుంది. అట్లా అన్న నేను చెప్పాను, అమ్మాయిని తిట్టబాకు, గొడవ చేయబాకు. ఇద్దరు జాతకాలు చూపించుకొని ఎక్కడ దోషం ఉందో పరిహారం చేసుకుంటే పైకి వస్తావు. భార్యను నిందిస్తే మాత్రం వాళ్ళు పైకి రావు, గుర్తుపెట్టు, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఓకే. గురుగారు, ప్రతిరోజులాగే ఈరోజు కూడా కాలర్స్కి వారి జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి ఇవాల్టి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.